శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి రాహు మహాదశ ఏ విధంగా యోగిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి బుధగ్రహం, అలాగే రాహువు బుధగ్రహానికి అత్యంత సన్నిహిత మిత్రుడు మాట. ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు. అపూర్వమైనటువంటి తెలివితేటలకి, టెక్నాలజీకి, జీవితంలో స్కీముల ద్వారా, మాయ ద్వారా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయడంలో, అలాగే పూర్తి వ్యాపార గ్రహం బుధగ్రహం. బుధుడు మిథున రాశి వారు, ఈ బుధుడు కూడా వారు ఉన్న చోటు నుంచే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వ్యాపారం చేయడం కానీ, ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడ ఏ మార్పు ఉందో తెలుసుకొని దాని ద్వారా వీళ్ళు వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. వీరు కష్టపడి ఏ పని కూడా చేయరు. ఇతరుల యొక్క పడిన కష్టాన్ని వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని ఆ సేవలు ఇతరులకు ఇవ్వడం ద్వారా వీళ్ళు లబ్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారు సులువుగా ధనం సంపాదిస్తూ ఉంటారు. అయితే దీనికి రాహు కూడా 18 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బుధుడు ఎంత తెలివైన వాడో, బుధుడు కన్నా ఒక 10 రెట్లు తెలివైన వాడు ఈ రాహు. ఏదో చిన్న గుండు సూదుని కూడా అది పెద్ద అణువాయుధంగా, అణ్వాస్త్రంగా క్రియేట్ చేసి ఒక 10 రూపాయల దాన్ని 1,00,000 రూపాయలు కూడా అమ్మే టాలెంట్ ఈ రాహుగ్రహానికి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇద్దరు యొక్క కలయిక వల్ల మరి ప్రస్తుతం పెద్ద పెద్ద కోటీశ్వరులు ఈ కంప్యూటర్ రంగంలో, ఈ సాఫ్ట్వేర్ రంగంలో మరి నెలకి కోట్లాది రూపాయల శాలరీ తీసుకున్న వాళ్ళు అయితేనే, వారి యజమానులు అయితేనే ఈ మిథున రాశిలో, ఈ మిథున లగ్నంలో జన్మించిన వారే ఉంటారు. వారి మీద కంపల్సరిగా ఈ రాహుగ్రహ ప్రభావం 100% ఉంటుంది. వీళ్ళు ఒక డొనేషన్ చేసినా కూడా అది కోట్లలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ లాభాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మరి మిథున రాశి వారికి వాటిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటేనే పరమశివుని యొక్క జన్మ నక్షత్రం. వారికి రాహు మహాదశలో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. ఏదైనా ఒక డిస్ట్రక్షన్ తర్వాత జీవితంలో ఒక పెద్ద ఘోరమో, పెద్ద చికాకో, ఎవరైనా కొద్దిగా పెద్ద ప్రమాదం లాంటి ఇబ్బందులు జరిగిన తర్వాత జీవితంలో వీళ్ళు పైకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు జీవితంలో ఘోరమైనటువంటి సన్నివేశాలు, చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొని జీవితంలో సక్సెస్ సాధిస్తూ ఉంటారు. ఇక పునర్వసు నక్షత్రం అన్నది మరి అందరికీ తెలిసిన విధంగా ఇది రాముల వారి నక్షత్రం. మరి వారి జీవితంలో కూడా రాహువు అత్యంత ప్రధానమైన పాత్ర వహించడం జరిగింది. అయితే మరి అది రావణాసురుడే రాహు అవతారంగా, మరి అంటే శ్రీరాముల వారి యొక్క జన్మజాతకంలో 6వ స్థానం అన్నది ధనుసు రాశి, అందులో రాహు. ఆ కారణం వల్ల ఒక పండితుడైనటువంటి గొప్ప శత్రువు మరి రావణాసురుడు లాంటి నాయకుడిని ఎదుర్కోవడన్నాడంటే దానికి రాహువే రావణాసురుడు. అయితే మరి శ్రీరాముడు వారే ఒక విధంగా సూర్యుని యొక్క అంశగా మనం భావించవచ్చు. అది మీకు అందరికీ తెలిసిందే కదా, సూర్యచంద్రులనే ఈ రాహుకేతువులు పట్టి పీడిస్తుంటాయి కాబట్టి ఆ విధంగా అక్కడ జరిగింది. బట్ ఏదైనా మిథున రాశి వారికి జీవిత ప్రారంభంలోనే రాహు మహాదశ రావడం జరుగుతూ ఉంటుంది. మృగశిర అనుకుందాం, 3-4 పాదాలు అంటే 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉండగా, కొంతమంది సంవత్సరం ఉండగానే రాహు మహాదశ ప్రారంభమవుతుంది. అంటే 20 సంవత్సరం లోపలనే వారికి రాహుదశ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో రాహు మరి ఈ పిల్లవాడికి తల్లిదండ్రులకి దూరంగా పెరగడం కానీ, తల్లిదండ్రులు బాగా ధనవంతులైతే వీడిని ఏ హాస్టల్లోనో, ఏ అమ్మమ్మ గారింట్లో ఉండి చదివించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోరు.
తల్లిదండ్రులు ఇద్దరు బాగా సంపాదించడం వల్ల చిన్నప్పటి నుంచి జాతకుడు ఆయాల దగ్గర పని వాళ్ళ దగ్గర పెరగడం వల్ల చిన్న చిన్న అలవాట్లకో బలహీనతలకో యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా వారి జాతకంలో శుక్రుడి యొక్క స్థితి కూడా అనుకూలంగా లేకపోతే చిన్నతనంలోనే ఏదో లవ్ అఫేర్లో పడడం, ఈ శృంగారపరంగా కోరికలు తీసుకునే ప్రయత్నం చేయడం, అంటే వీళ్ళు అతికి తెలివితేటలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఆ కారణం వల్ల అతి కఠినమైనటువంటి పర్యవేక్షణ క్రమశిక్షణ లేకపోతే ఈ మృగశిర నక్షత్రం మిథున రాశిలో జన్మించిన పిల్లలు సాధారణంగా బాల్యంలో చాలా మోడరేట్ లైఫ్కి అలవాటు పడి, అయితే భగవంతుడి దయ వల్ల వారి జీవితంలో ఇంచుమించుగా ఈ 18-19 సంవత్సరాల తర్వాత వచ్చే గురు మహాదశ జీవితంలో కొంత టైం వేస్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆ 16 సంవత్సరాలు జాతకుడిని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి దాని తర్వాత జీవితంలో వాడు స్థిరపడడం కామన్గా జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బాల్యంలో రాహు అయిపోతేనే బెటర్. ఇంకా ఆరుద్ర నక్షత్రం అది పుట్టడమే రాహు దశలో పుడతారు. రాహు దశలో పుట్టడం, ఈ రాహు దశ జరగడం వల్ల ఈ రాశి వారికి కంపల్సరీగా పేరెంట్స్ స్ట్రగుల్ వల్ల వేరే కారణాల వల్ల బాల్యంలో ఇబ్బందులు ఉంటాయి. మదర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల, ఫాదర్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, ఇతని మీద సరైనటువంటి చర్య, సరైనటువంటి ఆదరణ, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల 99% ఈ 10th క్లాస్ లోపే ఈ పిల్లలు బాగా ఇబ్బంది పడి ఏదో ఒక రంగంలో కాకుండా అటు ఇటు గ్రూపులు మారి సరైనటువంటి దారిలో లేక స్ట్రగుల్ పడడం జరుగుతుంది. ఎప్పుడైతే రాహు అయిపోయాడో ఆటోమేటిక్గా వాళ్ళ పేరెంట్స్ కూడా టైం బాగోవడం వల్ల ఈ పిల్లవాడి మీద కేర్ తీసుకొని అప్పటి నుంచి బాగా చదివించడం వల్ల వీళ్ళు కూడా మరి జీవితంలో సొంత ప్రాంతంలో కాకుండా విదేశాల్లో స్థిరపడుతూ ఉంటారు. ఎక్కువగా మిథున రాశి మిథున లగ్నం వాళ్ళు ఏదో విధంగా సొంత ప్రాంతానికి పేరెంట్స్కి దూరంగా ఉంటూ జీవితంలో చాలా సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఈ రాహు టెక్నాలజీ కారణం అవడం వల్ల ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది వాయుతత్వ రాశి అవడం వల్ల పెద్ద పెద్ద భారీ యంత్రాలకి రాహు కారణం అవడం వల్ల ఈ విమానాలు నడిపే ఏరోనాటికల్ ఇంజనీర్సో ఈ పైలట్లో పెద్ద సంస్థల్లో జాబ్ చేస్తుంటారు వీళ్ళు. అంటే ఇక్కడైతే ఇండియన్ రైల్వేస్, లేదంటే ఇండియన్ ఎయిర్లైన్స్, ఈ ఫారెన్ ఎయిర్లైన్స్, ఆ విధంగా లేదంటే ఈ సాఫ్ట్వేరు. కొంతమంది బాగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ యాంకర్లుగా, కెమెరామెన్లుగా ఎక్కువ ఈ మిథున రాశి వారు ఉంటారు. ఎక్కువ న్యూస్ రీడర్లుగా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి రాహుదే జరిగినప్పుడు ఈ ఏదో విధంగా వాళ్ళు ఎంత సామర్థ్యం ఉన్నా దాన్ని మించిన సామర్థ్యాన్ని వీళ్ళు ప్రదర్శించి చాలా వరకు వాళ్ళని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు చాలా ఆడంబరంగా జీవించడం వల్ల చివరి జీవితంలో ధనం దాచుకోకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఈ న్యూస్ యాంకర్లుగా, న్యూస్ రిపోర్టర్లుగా ఉంటారు. వీళ్ళు ఇతరులని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఈ న్యూస్ వారికి అనుకూలంగా మార్చడం కానీ, లేదా లేని న్యూస్ని పదే పదే చూపించి వాళ్ళని ఏదో చిన్నపుచ్చే ప్రయత్నంలో వాళ్ళతో సెటిల్మెంట్ చేసి డబ్బులు లాగడం కానీ, మొత్తం మీద ఎవరికైనా ఏ లగ్నమైనా ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళ మీద రాహు అంతర్దశ ప్రభావం ఉన్నప్పుడు వారు అవినీతి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. ఎదటవారిని బలహీనతల్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి తప్పుకి కూడా శిక్ష అన్నది కంపల్సరీగా ఈ జన్మలోనే వీళ్ళు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటే జీవితంలో అంత పైకి వస్తారు, ఎంత అవినీతిగా ఉంటే అంత గొప్పవాళ్ళు అవుతారు. బట్ కానీ చివరి జీవితంలో కంపల్సరీగా వారి యొక్క స్ట్రగుల్ ఇక్కడే అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహుగ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే, ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి
అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తి పీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం, అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలని దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినుములు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ, ఈ వడలో, గారెలో, బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు, అంటే దుప్పట్లాంటిది, కంబల్ లాంటిది, దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు, అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంటాం. వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.